హలో డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఆన్సర్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఎస్పెషల్లీ పేపర్ 2 అండి. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిందండి. ఎస్, ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగిందంటే 25/2024 నాడు జరిగిన ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అండి. దీంట్లో ఈరోజు కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇది ఎస్పెషల్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ పార్ట్లో ఫిజికల్ సైన్స్ ఏరియా నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ తీసుకోవడం అయితే జరిగిందండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఎస్, బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా అని ఇవ్వడం జరిగింది. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఇది మనకు ఆమ్లాలు క్షారాలు చాప్టర్లో క్లియర్గా వస్తుంది. అదేవిధంగా రసాయన చర్యలకు సంబంధించిన చాప్టర్లో కూడా కొన్ని రియాక్షన్స్ తోటి ఇది మనకు వస్తుంది. బ్లీచింగ్ పౌడర్ సంబంధించిన ఫార్ములా ఉపయోగాలు అనేది ఆమ్లాల క్షారాలు 10th క్లాస్ చాప్టర్లో ఉంది. ఆ ఏరియాలో లవణాల యొక్క కుటుంబంకి సంబంధించిన అప్లికేషన్స్ నుంచి ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. సో దాంట్లో భాగంగానే ఒకటి వచ్చింది. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంది అంటే డైరెక్ట్ మనం చెప్పొచ్చు CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా అండి. మరి ఈ బ్లీచింగ్ పౌడర్ని మనం ఏ విధంగా తయారు చేస్తాం? ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకు చాలాసార్లు అడగడం అయితే జరిగింది. కాల్షియం హైడ్రాక్సైడ్ని తీసుకొని దానిపైకి క్లోరిన్ వాయువును పంపినప్పుడు మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుంది? CaOCl2 అనేది ఏర్పడుతుంది. కొంచెం అమౌంట్ ఆఫ్ ద వాటర్ అనేది కూడా ఏర్పడుతుంది. సో మనకు కావాల్సిన ప్రోడక్ట్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ అనేది కంపల్సరీగా కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకోవాలి. దానిపైకి క్లోరిన్ వాయువును పంపినప్పుడు మనకి ఇది ఏర్పడుతుంది. ఇక్కడ ఉంది CaOCl2, CaCl2 సెకండ్ ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్ అండి. మరి రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఇది కాల్షియం క్లోరైడ్, CaCl2 మీన్ కాల్షియం క్లోరైడ్. ఇట్లా కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్, ఈ ఫార్ములాని తెలియకపోయినా Ca అంటేనేమో కాల్షియము, ఇక్కడ క్లోరిన్ అనేది 2 బాండ్స్ అనేది కాల్షియం అనేది 2 క్లోరిన్తో 2 బాండ్స్ని ఏర్పరిచింది. కాల్షియం క్లోరైడ్గా మనం చెప్తున్నామండి. ఇంకొక ఆప్షన్ CaCl3 ఇవ్వడం జరిగింది. ఒక Ca అనేది 2 క్లోరిన్లతో మాత్రమే బాండ్ ఏర్పడుతుంది, కానీ వాళ్ళు అక్కడ 3 బాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇది అసలు ఎగ్జిస్ట్ కాదండి. అదేవిధంగా మనకు అందరికీ తెలిసిందే Ca అంటే కాల్షియం, OH ఉందంటే అదే హైడ్రాక్సైడ్ అవుతుంది. ఇది మొత్తం కూడా కాల్షియం హైడ్రాక్సైడ్గా చెప్తున్నాం. సో ఎలిమినేషన్ మెథడ్లో కూడా 3ని ఈజీగా తీసేసి మిగిలింది మనకు ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఈ ఈక్వేషన్ గుర్తుండాలి. ఇదంతా కథ అవసరం ఏం లేదు. సింపుల్గా డైరెక్ట్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం చెప్పొచ్చు అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిండు? 12 గ్రాముల కార్బన్ అనేది 32 గ్రాముల ఆక్సిజన్తో చర్య జరిపిన 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పరిచింది. ఇది ఒక డాష్ అంటుండు. ఫస్ట్ క్వశ్చన్ని ఫుల్ఫిల్ చేద్దాం. 12 గ్రాముల కార్బన్, ఓకే, కార్బన్ 32 గ్రాముల ఆక్సిజన్తో చర్యలో పాల్గొంది. దిస్ ఈజ్ ద ఆక్సిజన్. ఎస్, ఏం ఏర్పడ్డదంట? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడ్డది. కార్బన్ ఆక్సిజన్తో చర్యలో పాల్గొని ఏం ఏర్పడ్డదండి? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడ్డది. ఎస్, ఇక్కడ 12 గ్రాములు అన్నాడు. 12 గ్రాములు అంటే దీని ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు మనకు వస్తుంది. ఇది ఒక చర్య. ఏం చర్య? ఎస్, చూద్దాం. కింద ఏమి ఇచ్చిండు? రసాయన ద్వంద్వ వియోగం, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. రసాయన స్థానభ్రంశం, కెమికల్ డిస్ప్లేస్మెంట్. రసాయన వియోగం, కెమికల్ డికంపోజిషన్. రసాయన సంయోగం, కెమికల్ కాంబినేషన్. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ చూసి ఎట్లా కనబడుతుంది? 2 క్రియాజనకాలు, 2 రియాక్టెంట్స్ అనేవి కలిసిపోయి ఒక క్రియాజన్యాన్ని ఏర్పరిచినాయి. 2 రియాక్టెంట్స్ కలిసి ఒక ప్రోడక్ట్ను మనకి ఇక్కడ ఏర్పరచడం అనేది అయితే జరిగిందండి. సో 2 క్రియాజనకాలు కలిసి ఒక క్రియాజన్యాన్ని ఏర్పరిస్తే ఇట్లాంటి చర్యను మనం ఏమంటున్నాం? సంయోగ చర్య, కెమికల్ కాంబినేషన్, రసాయన సంయోగం అంటున్నాం. ఎస్, రసాయన సంయోగ చర్య ఇక్కడ 4th మనకు ఉందండి డైరెక్ట్గా. సరే, ఏంది 12 గ్రాములు 32 గ్రాములు అంటే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఎస్, ఒకసారి ఈక్వేషన్ ఆల్రెడీ ద కార్బన్ అనేది ఎస్ పరమాణు సంఖ్య కార్బన్ది 6, ద్రవ్యరాశి సంఖ్య 12. సో ఇది 12 గ్రాములుగా కన్సిడరేషన్ చేసిండు. ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య 8, దీని ద్రవ్యరాశి ఎంత? 16 అంటే 2 ఆక్సిజన్లు ఉన్నాయి కావున ఎస్ ఇది 32 గ్రాములు తీసుకోవడం అయితే జరిగింది. ఎస్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఏమవుతుంది? 12 +
ప్లస్ 32 2 ఆక్సిజన్లు కావున 44 గ్రాములు ఏర్పడ్డదని ఇట్లా ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూస్ ఇవ్వడం వల్ల ఈ ఈక్వేషన్కు మీద ప్రభావం అనేది ఏమి ఉండదండి. ఆ వాల్యూస్ ఇచ్చి ఏదైనా మ్యాథమెటికల్ ప్రాబ్లం అడిగితే అప్పుడు దాన్ని చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ వాల్యూస్ తోటి మనకు కన్సిడరేషన్ కాదు. కార్బన్ ఆక్సిజన్ కలిసి కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పరిస్తే అట్లాంటి చర్యని ఏమంటున్నాం? రసాయన సంయోగ చర్య అంటున్నాం. ఇంకొకటి ఫ్యూచర్లో మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. కార్బన్ ఆక్సిజన్ కలిస్తే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడ్డప్పుడు ఉష్ణం విడుదలవుతుందా లేదా ఉష్ణం గ్రహించబడుతుందా అంటే ఉష్ణం అనేది విడుదలవుతుంది. ఒక రసాయన చర్యలో ఉష్ణం అనేది విడుదలైతే అట్లాంటి దాన్ని ఏమంటున్నాం? ఉష్ణ మోచక చర్య, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. అక్కడ +Q అనేది రాస్తాం. ఒకవేళ రసాయన చర్యలో ఉష్ణం అనేది గ్రహించబడ్డదంటే మనం ఏం రాస్తాం? -Q అనేది రాయడం జరుగుతుంది. ఏం రాస్తాం? -Q రాస్తాం. -Q అంటే ఉష్ణ గ్రాహక చర్య, ఎండోథర్మిక్ రియాక్షన్ అని చెప్తామండి. దట్స్ క్లియర్. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ ఏమడిగిండు? ఒక మూలకం యొక్క ఐసోటోపులో వీటి సంఖ్యలలో తేడా అన్నాడు. ఒక మూలకం యొక్క ఐసోటోప్లలో వీటి సంఖ్యలలో తేడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐసోటోప్ అంటే తెలవాలి. ఎస్, కార్బన్ 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 ఒకే రకమైన మూలకం అనేది ఉందండి. ఎస్, దీని పరమాణు సంఖ్య 6 6 6. ఎస్, పరమాణు సంఖ్య సేమ్ ఉంది. ఒకే మూలకం, ఒకే పరమాణు సంఖ్య. ఎస్, ఇక్కడ ద్రవ్యరాశి 12 13 14. ద్రవ్యరాశులు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. వేరు ద్రవ్యరాశులు. ఎస్, ద ఎలిమెంట్ ఈజ్ సేమ్, అటామిక్ నెంబర్ ఈజ్ సేమ్ అండ్ మాసెస్ ఆర్ డిఫర్. ఇట్లాంటి వాటిని మనం ఏమంటున్నాం? ఐసోటోపులు అంటున్నాం. ఒకే మూలకం, ఒకే పరమాణు సంఖ్య ఉండి వేరు ద్రవ్యరాశులను కలిగి ఉన్న వాటిని ఏమంటున్నాం? ఐసోటోప్ అంటున్నాం. మరి క్వశ్చన్ ఏమడిగిండు? ఒక మూలకం యొక్క ఐసోటోప్లో వీటి సంఖ్యలో తేడా ఉంటుంది అని ఇచ్చిండు. వీటి సంఖ్యలో తేడా ఉంటుంది అంటే ఇది ద్రవ్యరాశి, ఇది పరమాణు సంఖ్య. ఎస్, ద్రవ్యరాశులకించి పరమాణు సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్గా తీసుకుంటున్నాం. దీన్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తుంది. అంటే ద్రవ్యరాశి రావాలంటే మనకు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య అనేది తెలవాలి. ఎస్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ప్రోటాన్ల సంఖ్య న్యూట్రాన్ల సంఖ్యను కలిపితేనే మనకు ద్రవ్యరాశి వస్తుంది. పరమాణు సంఖ్య ఎంత ఉంటుందో ప్రోటాన్ల సంఖ్య అంతే ఉంటుంది. ప్రోటాన్ల సంఖ్య అంతే ఉంటుంది. ఇది క్లియర్? ఎస్. ఇప్పుడు ఇక్కడ 6 ప్రోటాన్లు ఉన్నాయి. 12లకించి 6 తీసేస్తే 6, 13లకించి 6 తీసేస్తే 7, 14లకించి 6 తీసేస్తే 8. 6 న్యూట్రాన్లు 7 న్యూట్రాన్లు 8 న్యూట్రాన్లు. అంటే దీంట్లో ఏం చేంజ్ ఉన్నాయి? వీటి సంఖ్యలో తేడా ఉంటుంది, న్యూట్రాన్ల సంఖ్యలో తేడా ఉంటుంది. ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, పాజిట్రాన్. సో ద ఆన్సర్ ఈజ్ న్యూట్రాన్. థర్డ్ ఆన్సర్, న్యూట్రాన్ల సంఖ్యలో తేడా ఉంటుంది. దట్స్ క్లియర్. దెన్ కమ్ టు దట్ 131. క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద క్రోమియం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద క్రోమియం ఏంటి? క్రోమియం యొక్క పరమాణు సంఖ్య ఎంత? పరమాణు సంఖ్య 24 అండి. 24 అయితే వీటిని ఆర్బిటాల్లో నింపితే అకార్డింగ్ టు ద హబ్బౌ రూల్, ఎస్, 1s2 2s2 2p6, 3s2 3p6, 4s2 3d4. కౌంట్ చేయండి. 2 4 10 12 18 20 24. ఇది సాధారణంగా క్రోమియంకు సంబంధించిన ఎలక్ట్రాన్ విన్యాసం. కానీ మనకేం తెలుసు? సగం నిండిన p ఆర్బిటాళ్ళు, d ఆర్బిటాళ్ళు, అదేవిధంగా పూర్తిగా నిండిన p ఆర్బిటాళ్ళు, d ఆర్బిటాళ్ళు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ స్థిరత్వాన్ని పొందడం కొరకు ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి వస్తుంది. వాస్తవంగా ఇది ఆర్బిటాల్లో నింపితే 4s2 ఇట్లా ఉంటుంది, 3d4 ఇట్లా ఉంటుందండి. ఎస్, 1 2 3 ఎస్ 4 ఇట్లా ఉంటుంది. కానీ ఒక ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుందండి? జంప్ అవుతుందండి. ఎందుకోసం? స్థిరత్వం కోసం. మనకు తెలుసు సగం నిండిన p ఆర్బిటాళ్ళు, d ఆర్బిటాళ్ళు, పూర్తిగా నిండిన p ఆర్బిటాళ్ళు, d ఆర్బిటాళ్ళు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. అందుకోసమే క్రోమియంలోని 4s2 ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది d ఆర్బిటాల్లోకి జంప్ అవుతుంది. దీనివల్ల ఈ ఎలక్ట్రాన్ విన్యాసం ఎట్లా మారుతుంది? ఎస్, లెట్ us see. 1s2 2s2 2p6
3s2 3p6 4s1 and 3d5 ఇది stable electronic configuration of the chromium. Yes, this is the stable electronic configuration of the chromium. Not only chromium, like that copper also అట్లనే ఉంటుంది. 29 ఉన్నప్పుడు 4s1 3d10 ఉంటుందండి. ఎందుకోసం అంటే డి ఆర్బిటాల్ ఇక్కడ ఫుల్ఫిల్గా ఉంటుంది. ఇక్కడ డి ఆర్బిటాల్ ఇప్పుడు ఏమైపోతుంది, ఒక ఎలక్ట్రాన్ జంప్ కావడం వల్ల ఎస్ 5 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. ఎస్ 1 2 3 4 and 5 ఇట్లా ఉంటుందండి. అర్థమైందా? సో ఆన్సర్ 4s1 3d5 ఎక్కడ ఉందో లింక్ అండి. 4s1 3d6 wrong, 4s2 3d5 3d5 4s2 3d5 not possible, 4s2 3d4 yes నేను ఫస్ట్ రాసిన 4s2 3d4 అని, కానీ అక్కడ అది స్టేబుల్గా ఉండదు, అట్లా ఉండడానికి ఛాన్స్ లేదు, కంపల్సరీ ఒక ఎలక్ట్రాన్ జంప్ అయిపోతుంది. కావున ఎస్ ఇది కూడా పాసిబుల్ కాదు 4s1 3d5. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ అండి. దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్. NH3లో HN నైట్రోజన్ హైడ్రోజన్ యొక్క బాండ్ లెంత్. వాట్ ఇస్ ద బాండ్ లెంత్ ఆఫ్ ద నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఇన్ NH3 మాలిక్యూల్ అని ఇచ్చిండు. ఎస్, మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 0.96 యాంగ్స్ట్రామ్స్. ఇక్కడ బంధ దూరాన్ని మనం యాంగ్స్ట్రామ్లలో లెక్కిస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఎస్, మరి 0.96 యాంగ్స్ట్రామ్ అనేది H2O మాలిక్యూల్లో ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉండే దూరం అండి. ఎస్, అదేవిధంగా 1.01 యాంగ్స్ట్రామ్ అనేది NH3 మాలిక్యూల్లో నైట్రోజన్కి హైడ్రోజన్కు మధ్యలో ఉండే బంధ దూరం అండి. ఎస్, 1.10 యాంగ్స్ట్రామ్స్ అనేది మీథేన్ మాలిక్యూల్లో కార్బన్కి హైడ్రోజన్కు మధ్యలో ఉండే బంధ దూరం అండి. ఎస్, అట్లాగే 1.27 యాంగ్స్ట్రామ్స్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్లో హైడ్రోజన్కు క్లోరిన్కు మధ్యలో ఉండే బంధం అండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇది 1.01 యాంగ్స్ట్రామ్స్ అండి. ఇది 10th క్లాస్లో రసాయన బంధం చాప్టర్లో మనకు ఉంది. ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలోనే ఈ వాల్యూస్ ఉన్నాయి, అక్కడి నుంచే ఇచ్చిండ్రు. సో కంపల్సరీ నేర్చుకోవాల్సిందే, ఇట్స్ మీన్ బై హార్ట్ చేయాల్సిందే. అక్కడ రీజన్స్ ఏమి ఉండవు అండి, ప్రాక్టికల్ డిటర్మైన్ చేసినవి కావున వాటిని మనం ఫిక్స్డ్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఎప్పుడు వీటి మీదనే క్వశ్చన్స్ వస్తాయి కావున ఇవి గుర్తుంటే మనకు సరిపోతుందండి. దెన్ 133 ఎస్, బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ రెండు రిలేటెడ్ కాన్సెప్ట్స్గా చెప్పొచ్చు ఈ క్వశ్చన్ని. ఎక్కువ మొత్తంలో పంట దిగుబడి పొందడానికి ఎరువులను అధికంగా ఉపయోగించడం వల్ల నేల ఇట్లా మారుతుంది. ఎరువులను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఎరువులు ఆమ్లానికి సంబంధించిన ఎరువులు ఉంటాయి, క్షారానికి సంబంధించిన ఎరువులు ఉంటాయి. ఎందుకు ఇట్లా ఉంటాయంటే కొన్ని నేలలు సాధారణంగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి, కొన్ని నేలలు క్షార గుణాన్ని కలిగి ఉంటాయి, కొన్ని నేలలు తటస్థ గుణాన్ని కలిగి ఉంటాయి. ఆమ్ల నేలల్లో ఫర్ ఎగ్జాంపుల్ వరి పంట పండుతుంది ఎక్కువగా, వరికి అనుకూలంగా ఆమ్ల నేలలే ఉండాలి. క్షార నేలల్లో నిమ్మకాయ పంటలు అనేవి పండుతాయండి. ఎస్, తటస్థ నేలలో చెరకు పంటలు పండుతాయండి. ఎస్, షుగర్ కేన్ suitable in the neutral soils. Yes, lemon crop suitable in the basic soils. Yes, acidic soils are suitable for the paddy. ఎస్, ఇట్లాంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ డిస్టిక్ తీసుకుందాం. నిర్మల్ డిస్టిక్లో పుష్కలంగా వరి పంట పండుతుంది, బట్ రైతుకు లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి దిగుబడి రావట్లేదు. ఆయన ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని కన్సల్ట్ అయితే సాయిల్ టెస్ట్ చేస్తే అక్కడ ఎసిడిక్ నేచర్ అనేది చాలా తక్కువైపోయింది బాబు, కొంచెము ఫెర్టిలైజర్స్ ఎసిడిక్ ఉన్నాయి వాడాలని ప్రిఫర్ చేసిండు. సో అవి కొండపోయి ఫుల్గా వేసేస్తే ఆ ఇయర్ క్రాప్ మంచిగా వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ నేల స్వభావం మొత్తం ఎట్లయిపోయింది, ఆమ్ల గుణం అయిపోయింది. ఎస్, ఒక పాయింట్. అట్లాగే ఎస్, నిమ్మకాయ రైతుకు దిగుబడి చాలా తగ్గిపోయింది. ఆయన కూడా సాయిల్ టెస్ట్ చేపిస్తే దానికి నేలలో క్షారత్వం అనేది తగ్గిపోయింది. మరి ఏం చేయాలా సార్ అంటే ఎస్, కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నపు నీళ్ళను చెట్టు చుట్టూ పోయిపో బాబు, అక్కడ మొత్తం కూడా బేసిసిటీ పెరుగుతుంది, దానివల్ల నిమ్మకాయ దిగుబడి పెరగడానికి ఛాన్స్ ఉంది అని ఆ ఆఫీసర్ చెప్తే ఈయన ఆ పొలంలో ఉన్న చెట్ల చుట్టూ మొత్తం సున్నపు నీళ్ళు పోసాను. అక్కడ సాయిల్ అంతా ఏమైపోయింది, క్షారగుణం అనేది పొందింది. సో ఈ ఫెర్టిలైజర్స్ అనేవి క్రాప్ని బేస్ చేసుకొని
ఇట్లా ఉంటాయి. ఆమ్లం కావాలంటే ఆమ్లంగా మార్చేస్తాయి, క్షారం కావాలంటే క్షారంగా మార్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిమ్మకాయ అసలుకి రేట్ లేదు, రేట్ డౌన్ అయిపోయింది, బాగానే దిగుబడి వచ్చింది, కానీ అప్పుడు ఆ ఇయర్లో షుగర్ కేన్కు డిమాండ్ ఎక్కువ ఉంటుందని ఒక గవర్నమెంట్ చెప్పేసింది. రైతు టర్న్ అయిపోయిండు. ఎస్, ఈ వరి పంట పండించే రైతు, ఈ నిమ్మకాయ పంట పండించే రైతు కూడా చెరుకు పండించాలని ఫిక్స్ అయిపోయిండు. అప్పుడు ఆయన సాయిల్ని ఏం చేసుకోవాలి, తటస్థం చేసుకోవాలి. ఎస్, ఈయన నేల ఆల్రెడీ ఆమ్ల గుణాన్ని ఉంది కావున ఈయన క్షార ఎరువులను కలపాలి. అప్పుడు రెండు కలిసిపోతే తటస్థమవుతుంది. ఆమ్లము క్షారం రెండు కలిసి తటస్థం అయిపోతుంది. ఈయన ఏం చేయాలా, ఆమ్ల గుణం ఉన్న ఎరువులను కలపాలి. ఆమ్లం క్షారం రెండు కలిస్తే ఏమైపోతుంది, మళ్ళీ తటస్థం న్యూట్రల్ సాయిల్స్ అనేది ఏర్పడతాయి. ఎస్, వీళ్ళిద్దరు కూడా చెరుకు పంటను హాయిగా పండించుకోవచ్చు. సో నువ్వు ఏం చేస్తున్నావు, నీ అవసరాన్ని బట్టి నేలకు ఆమ్లాన్ని కలుపుతున్నావు, అవసరాన్ని బట్టి క్షారాన్ని కలుపుతున్నావు. ఎటు నుంచి అంటే అటు చేంజ్ చేసుకోవడానికి నీకు అవకాశం అనేది ఉంది. కావున నేల ఎట్లా మారిపోతుంది, సారవంతమైనదిగా మారుతుందా, ఆమ్ల లేదా క్షారపూరితంగా మారుతుందా, బలహీనంగా మారుతుందా, వదులుగా మారుతుందా. ఎక్కువ మోతాదులో పంట దిగుబడి రావాలంటే టర్న్స్ ఇంటూ అసిడిక్ అండ్ బేసిక్ నేచర్. సో ఆన్సర్ ఏమవుతుంది, రెండోది ఆన్సర్ అవుతుందండి. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారండి. ఎస్, ఇవి ఈ సెషన్లో అడగబడిన కొన్ని క్వశ్చన్స్ అండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మా టెక్నీషియన్ వాటన్నింటినీ ఇంకా టైప్ చేయలేదు, కొంచెం లేట్ కావడం వల్ల. రిమైనింగ్ రేపు ఈవినింగ్ లోపల రిమైనింగ్ క్వశ్చన్స్కు నేను ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేసి మిగిలిన ఇంకొక 4-5 పేపర్స్ రీసెంట్ టర్మ్లో అడిగినవి ఉన్నాయి, వాటి రిలేటెడ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయన్నీ కూడా నేను ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి లోపల, మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే లోపల కూడా టాపిక్స్ అని చెప్తాను. ఈసారి ఎక్కువ స్కోరు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఈసారి ఫిబ్రవరిలోనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈసారి ఉద్యోగాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. నా వంతుగా చిరు సహాయంగా అట్లీస్ట్ 0.00001% అయినా కానీ మీ వెనకాల ఉంటాననే అష్యూరెన్స్ అయితే నేను ఇస్తున్నాను. ఎస్, ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.